జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంపై ఇన్వాల్వ్ కాలేమని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జమ్మూ కాశ్మీర్కి చెందిన పలు రాజకీయ పార్టీలు, సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయి. సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి నెల రోజుల పాటు ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. సెప్టెంబర్ 5న తీర్పు రిజర్వ్ చేయగా ఇవాళ వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దుపై పార్లమెంటు నిర్ణయాన్ని కొట్టిపారేయలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. తీర్పును సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దు కేసు విచారణలో భాగంగా 5 జడ్జీలు 3 రకాల తీర్పులు వెల్లడించారు. మళ్లీ విచారించిన కోర్టు ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. కశ్మీర్కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. కశ్మీర్ భారత్లో అంతర్భాగం అయినప్పుడు ప్రత్యేక హోదాలేమీ ఉండవని స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్కు ఉన్న ప్రత్యేక రాజ్యాంగం కేవలం రాజ్యాంగ వెసులుబాటు కోసమేనని వెల్లడించింది. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అసలేంటి ఈ ఆర్టికల్? ఇంతకీ దీన్ని ఎందుకు రద్దు చేశారు? తర్వాత ఏం జరిగింది? ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కు స్పెషల్ స్టేటస్ కల్పించే భారత రాజ్యాంగంలోని ఒక నిబంధన. దీని ద్వారా కశ్మీర్కు భారత రాజ్యాంగం లిమిటెడ్గా వర్తిస్తుంది. ఇండియా రాష్ట్రాల యూనియన్ అని చెప్పే ఆర్టికల్ 1 మినహా కశ్మీర్కు మరే ఇతర ఆర్టికల్ వర్తించదు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం ఉంది. రాజ్యాంగంలోని ఏదైనా భాగాన్ని కొన్ని మార్పులతో రాష్ట్రానికి వర్తించేలా చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది. అయితే దీనికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. జమ్మూ కాశ్మీర్ కోసం రక్షణ, విదేశాంగ రంగాల్లో కమ్యూనికేషన్ విషయంలో మాత్రమే పార్లమెంటుకు చట్టాలు చేసే హక్కు ఉంది. ఆర్టికల్ సవరణకు కూడా పరిమితులున్నాయి. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సభ 75 మంది సభ్యులతో 1951లో ఏర్పడింది. ఇది జమ్మూ కాశ్మీర్ కోసం రాజ్యాంగాన్ని రూపొందించింది. భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రూపొందించింది. రాష్ట్ర రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత అంటే 1956 నవంబర్ నుంచి కశ్మీర్ రాజ్యాంగ సభ ఉనికిలో లేదు. అయితే కశ్మీర్ను భారత్లో అంతర్భాగం చేయాలనుకున్న బీజేపీకి ఈ ఆర్టికల్ అడ్డంకిగా మారింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35A తొలగిస్తామని ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఆర్టికల్ రద్దు కోసం కేంద్రం అనుసరించిన చట్టపరమైన ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉంది. 2019 ఆగస్టు 5న రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో శాసనసభనే రాష్ట్ర రాజ్యాంగ సభగా, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్తో సమానమని పేర్కొంది. ఎందుకంటే ఈ సవరణ ఆమోదం పొందినప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రపతి పాలనలో ఉంది. ఈ చర్యతో అప్పటి వరకు ఫ్రెండ్లీ పార్టీలుగా ఉన్న బీజేపీ, పీడీపీలు 2018 జూన్లో విడిపోయాయి. అనంతరం రాష్ట్రంలో 6 నెలల పాటు గవర్నర్ పాలన, ఆ తర్వాత రాష్ట్రపతి పాలన విధించారు. సాధారణ పరిస్థితుల్లో ఈ సవరణ చేయడానికి రాష్ట్రపతికి రాష్ట్ర శాసనసభ సమ్మతి అవసరం. అయితే రాష్ట్రపతి పాలన కారణంగా శాసనసభ సమ్మతి సాధ్యపడలేదు. ఈ ఉత్తర్వు ఆర్టికల్ 370ని సవరించే అధికారం ఇచ్చింది. మరుసటి రోజు రాష్ట్రపతి మరో ఉత్తర్వు జారీ చేశారు. భారత రాజ్యాంగంలోని అన్ని నిబంధనలు కశ్మీర్కు వర్తిస్తాయని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తొలగించారు. ఆ తర్వాత ఆగస్టు 9న రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లుగా విభజించే చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత 2019 ఆగస్టు 5 నుంచి జమ్మూ కాశ్మీర్లో లాక్డౌన్ విధించారు. కర్ఫ్యూ అమలు చేశారు. టెలిఫోన్, ఇంటర్నెట్ సర్వీసులు నిలిపేశారు. రాజకీయ నాయకులు సహా వేలాది మందిని అరెస్ట్ చేశారు. భద్రతా బలగాలను మోహరించారు. 2020 జనవరిలో 2G ఇంటర్నెట్, 2021 ఫిబ్రవరిలో 4G ఇంటర్నెట్ని పునరుద్ధరించారు. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ కోర్టుల్లో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. 2019 ఆగస్టులో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని 5 న్యాయమూర్తుల ధర్మాసనానికి రిఫర్ చేసింది. 2023 ఆగస్టు నుంచి ఈ కేసుకు సంబంధించిన తుది వాదనలను కోర్టు వినడం ప్రారంభించింది. ఈ కేసులో 23 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్లలో పౌర సమాజ సంస్థలు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు, పాత్రికేయులు, ఇతర కార్యకర్తలు ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని కొట్టేయాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును కోరారు.
ఆర్టికల్ 370 శాశ్వత నిబంధన. దానిలో ఏదైనా మార్పు చేయాలంటే 1956లో రద్దయిన రాష్ట్ర రాజ్యాంగ సభ సమ్మతి అవసరం. రద్దు అనేది విలీన ఒప్పందానికి వ్యతిరేకంగా జరిగిందని పిటిషనర్లు వాదించారు. రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పుడు ఈ సవరణ జరగకూడదన్నారు. సవరణను ఆమోదించినప్పుడు శాసనసభ స్థానాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్తో భర్తీ చేసి ఆర్టికల్ 370ని తొలగించాలని కోర్టుకు విన్నవించారు. రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే అధికారం కేంద్రానికి లేదని పిటిషనర్లు వాదించారు. ఇది రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని తగ్గిస్తుందని, ఫెడరలిజంపై ప్రభావం చూపుతుందని అన్నారు. ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక నిబంధన మాత్రమేనని కేంద్రం సుప్రీంకోర్టులో వాదించింది. రాజ్యాంగ సభ రద్దు అయినందున శాసనసభ ఆ స్థానాన్ని పొందాలి, లేకుంటే నిబంధనను ఎప్పటికీ సవరించలేరంది. ఈ మార్పు జమ్మూ కాశ్మీర్ను పూర్తిగా భారత్లో విలీనం చేసిందని కేంద్రం పేర్కొంది. రాష్ట్రపతి పాలనలో హోదాను మార్చడం చట్టవిరుద్ధం కాదని తెలిపింది. శాంతి భద్రతలు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత కశ్మీర్ రాష్ట్ర హోదాను కేంద్రం పునరుద్ధరిస్తుందని చెప్పింది. ప్రత్యేక హోదాను తొలగించడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి, పర్యాటకం, శాంతి భద్రతలు పెరిగాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అయితే డిసెంబర్ 11న సుప్రీంకోర్టు 2024 సెప్టెంబర్ నెల కల్లా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీని ఆదేశించింది. ఈ తీర్పుతో అక్కడి పరిణామాలు ఎలా మారుతాయని ఆసక్తికరంగా మారింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ నాలెడ్జబుల్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.